హలో ఫ్రెండ్స్, హాయ్. నేను వీళ్ళశ్రీని. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నానే. అదేంటంటే, ఓ ఊరిలో ఒక అబ్బాయి పేరు చంటి. తను చాలా మొండివాడు. వాళ్ళ అమ్మ పేరు సుపర్ణ. ఒకరోజు చంటి స్కూల్కి వెళ్ళకూడదని పంటి నొప్పి అని గట్టిగా ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పంటి నొప్ప అని అనింది. అవునమ్మా అని ఇంకా పెంచాడు. అప్పుడు వీడికి ఎలా అయినా బుద్ధి చెప్పాలని మనము బజార్కి వెళ్దాంరా అని అనింది. అప్పుడు చంటి అలాగేనమ్మా అని బజార్కి వెళ్ళడానికి బయలుదేరుతాడు. వాళ్ళమ్మ తనకి ఓ టోపీ పెట్టింది, ఎందుకంటే దారి గుర్తుపట్టకుండా ఉండడానికి. అప్పుడు ఒక చోటుకి తీసుకొచ్చి, ఇక్కడ మనకి కొంచెం పనుంది అమ్మా, ఈ పని చూసుకొని మనము బజార్కి వెళ్దామే అని అనింది. అప్పుడు వాడు మళ్ళీ సరేనమ్మా అని లోపలికి వెళ్తాడు. అప్పుడు ఒక నర్సు ఒక సుత్తి తీసుకొని ఒక రూమ్లోకి వెళ్ళిద్ది. అప్పుడు ఒక అబ్బాయి గట్టిగా ఏడుస్తాడు. అప్పుడు చంటికి భయం వేసి వాళ్ళ అమ్మ సుపర్ణని అడుగుతాడు. అమ్మా, ఏంటమ్మా ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు, లోపల ఏం జరుగుతుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ సుపర్ణ అనిద్ది, చూడు, నువ్వు పంటి నొప్పి అన్నావు కదా, అందుకని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను. నీకు నొప్పి పుడుతున్న పంటిని పీకిస్తాట అని అనింది. అప్పుడు చంటి దానికి భయపడిపోయి, అమ్మా, నేను ఊరికనే అబద్ధం చెప్పానమ్మా, స్కూల్కి వెళ్ళకూడదని అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అనిద్ది, చూడు, నువ్వు యాక్షన్ చేస్తున్నావని నాకు ముందే తెలుసు. నీకు బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చా. ఇంకోసారి అలా అన్నావు అనుకో, నిజంగానే పన్నిని పీకిస్తాను అని అనిద్ది. అప్పుడు దానికి చంటి భయపడిపోయి, వద్దమ్మా, నేను రోజు స్కూల్కి వెళ్తాను అని అంటాడు. సో ఫ్రెండ్స్, దీంట్లో మనకి తెలిసిన నీతి ఏంటంటే, మనము ఎప్పుడు అమ్మా నాన్నలకి ఇంకా ఇతరులకి అబద్ధం చెప్పకూడదు. అలా అబద్ధం చెప్తే ఏదో ఒక రోజు ఆ అబద్ధం బయటపడిద్ది. మనము నిజం చెప్తుంటే మనల్ని అందరూ మెచ్చుకుంటారు. మనం చేసేది తప్పైనా సరే, మనము అమ్మా నాన్నలకైనా ఇతరులకైనా నిజమే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక మంచి విషయంతో నేను మళ్ళీ కలుస్తానే. సరే, బాయ్.